నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘల్ గారు మనతో ఉన్నారు. కేంద్ర బడ్జెట్పై మాట్లాడదాం. సార్, ఓవరాల్గా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని బట్టి చూస్తే ఏమనిపించింది, హైలైట్స్, నెగిటివ్స్ ఏంటి? ఓవరాల్ బడ్జెట్ ఈ బడ్జెట్ మంచి ఉంది. ఈ బడ్జెట్లో వికసిత భారత్ మంచి వాళ్ళు చూశారు. 2047 వరకు ఇది క్యూరేట్ చేశారు. ఈ బడ్జెట్లో వాళ్ళు ఎంఎస్ఎంఈకి చాలా బూస్ట్ చేశారు, స్టార్టప్స్కి చాలా బూస్ట్ చేశారు, ఏంజల్ ట్యాక్స్కి అబాలిష్ చేశారు. ఇప్పుడు ఉమెన్కి 2.6 lakh crore ఉమెన్స్ గర్ల్స్కి ఇచ్చారు ఫర్ దర్ డెవలప్మెంట్కి. ఇప్పుడు ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చారు. ఇప్పుడు చాలా మంచిది ఉంది. ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా బూస్ట్ చేశారు. మా తెలంగాణకి 1.5 lakh crores ఇచ్చారు రోడ్స్ డెవలప్మెంట్కి. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో ఏమైనా స్పెషల్గా ఏమైనా ఇచ్చారా, లేకపోతే కామన్గా ఇచ్చిన దాంట్లో ఇచ్చారా? హైలైట్స్ ఏంటి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఏంటి బడ్జెట్? తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ ఏమి ఇవ్వలేదు. ఇంకా ఓన్లీ 1.5 lakh crores మెన్షన్ చేశారు. ఆ కూడా రోడ్ డెవలప్మెంట్కే, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. ఇంకా పూరా మొత్తం ఇండియా స్టేట్స్కు ఏమేమి ఇచ్చారో వాళ్ళు తెలంగాణకి కూడా ఇచ్చారు. బట్ స్పెషల్లీ ఏం మెన్షన్ చేయలేదు ఈ బడ్జెట్లో. సో బడ్జెట్లో కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు స్పెషల్ ప్రియారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏమేమి లెక్కల ప్రకారం కూడా ఏమేమి అనిపించింది దాంట్లో? వాళ్ళకి బీహార్కి స్పెషల్లీ 26,000 crores ఇచ్చారు హైవేస్కి. ఇంకా కూడా 2-3 స్కీమ్స్లో బీహార్కి హెల్ప్ చేశారు ఫైనాన్షియలీ. మా ఆంధ్రప్రదేశ్కి 15,000 crores ఇచ్చారు. క్యాపిటల్ వరకు అమరావతి క్యాపిటల్లో డెవలప్ చేయాలంటే 15,000 crore ఇచ్చారు. ఇప్పుడు మాకి తెలంగాణకి ఏం ఫిజికల్ హెల్ప్ ఏం చేయలేదు. ఈ బడ్జెట్లో స్పెషల్లీ ఏం చేయలేదు. సో కామన్ మ్యాన్ గురించి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కామన్ మ్యాన్కు ఏమొస్తుంది, ఒక ట్యాక్స్ పరంగా కానీ, బెనిఫిట్స్ పరంగా కానీ, భద్రత పరంగా కానీ కామన్ మ్యాన్కు ఎలాంటి ఫెసిలిటీ ఇచ్చారు? కామన్ మ్యాన్కి ఇప్పుడు చాలా మంచి స్కీమ్స్ ఉంది. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైందినా, ఇప్పుడు 17,500 rupees పర్ యానం వాళ్ళకి హ్యాండ్స్లో వస్తుంది ఎక్స్ట్రా మనీ. ఎందుకన్నా వాళ్ళకేమో ట్యాక్స్ కొంచెం తగ్గినాం. ఇప్పుడు 17,500 వాళ్ళ హ్యాండ్లో ఉన్నదినా ఎక్స్పెండిచర్కి వాళ్ళ చాలా సౌకర్యం. దే విల్ హ్యావ్ దే మోర్ మనీ ఇన్ దర్ హ్యాండ్. అదే కామన్ మ్యాన్కి ఉంది. ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నది వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్లో 50,000కి 75,000 rupees చేశారు. ఇదే మంచి. ఫైనల్గా చెప్పండి సార్, ఈ బడ్జెట్ పరంగా చూస్తే ఇండస్ట్రీస్కు ఎలాంటి ప్లస్ జరగనుంది, ఎలాంటి అంటే ఇంకా ఇండస్ట్రీ పరంగా ఏమైనా చెప్పాల్సిన, ఏమైనా చెప్పకుండా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి? ఇండస్ట్రీ పరంగా ఏం చెప్పారు? ఇండస్ట్రీకి ఏం నెగటివ్ లేదు. ఇండస్ట్రీకి మంచిగా చేశారు. ఇప్పుడు సోలార్ పవర్కి చాలా బూస్ట్ ఇచ్చిన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీకి చాలా స్కీమ్ పెట్టారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలా ఇప్పుడు తగ్గినారు. మంచి ఉంది. ఇది ఇండస్ట్రియల్ బూస్ట్ చేసరికి ఈ స్కీమ్ చాలా మంచి ఉంది. మొత్తంగా బడ్జెట్ కనుక చూస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణకి అయితే ప్రత్యేకంగా ఏం చేయనప్పటికీ అన్ని రాష్ట్రాలతో కలిపి మాత్రం చేసింది. ఓవరాల్గా బడ్జెట్ చూస్తే మాత్రం సామాన్యులకు అనుకూలంగా ఉంటూ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ సునీల్ గారు అయితే స్పష్టం చేసిన సందర్భం మాత్రం మనకు అనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.